హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో కాస్త బ్యాక్ వెళ్తే 2024 డిసెంబర్ 5న సో అల్లు అర్జున్ పుష్ప 2తో మన ముందరకు వచ్చారు. సో సినిమాకి సంబంధించి భారీ బజ్ క్రియేట్ అవడం అండ్ ఆ టైంలో ఎలాంటి కాంపిటీషన్ లేకపోవడం అండ్ పుష్ప 1 యొక్క ఎఫెక్ట్ జనాల మీద బలంగా ఉండడంతో పుష్ప 2 కోసం చాలా మంది ఎదురు చూశారు. సో ఆ విధంగానే ఎదురు చూసిన విధంగానే సినిమా రిలీజ్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి రికార్డ్స్ అనేవి బద్దలు కొడుకుని వెళ్ళిపోయింది అనమాట. ఇక ఈ సినిమాకి సంబంధించి అంటే ఈ సినిమా సక్సెస్ ఏదైతే ఉందో సక్సెస్ అయిపోయింది. బట్ ఇంకొక మీటింగ్ కండక్ట్ చేశారు పుష్పకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసి సో ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు అనమాట. ఈ క్రమంలో మూవీ డైరెక్టర్ అయితే ఉన్నారు. సో మూవీ డైరెక్టర్ గారు చెప్పినటువంటి మాట, మన సుకుమార్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పటి వరకు కూడా సినిమాకి ఒక డైరెక్షన్, కథ, హీరో, ఎలిమెంట్స్ ఎంత ముఖ్యమో సో మ్యూజిక్ అనేది కూడా అంతే ముఖ్యం. సో ఇప్పటి వరకు నేను చేసినటువంటి అన్ని సినిమాలు ఆర్య సినిమాతో మొదలుకొని మొన్న వచ్చిన పుష్ప 2 వరకు కూడాను ప్రతి సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి డైరెక్టర్ మన దేవిశ్రీ ప్రసాద్. సో దేవిశ్రీ ప్రసాద్ గారు లేకపోతే కొన్ని సినిమాలు కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీద ఆధారపడ్డాయి, ముఖ్యంగా రంగస్థలం లాంటి సినిమాలు అండ్ మొన్న వచ్చినటువంటి పుష్ప సినిమా వరకు కూడాను. సో ప్రతి సినిమా సుకుమార్ సినిమా అంటే ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్, ఎలాగైతే మనకి ఎస్ఎస్ రాజమౌళి అంటే కీరవాణి గారు ఎలా అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారో లైక్ అదే వర్షంలోనే సుకుమార్ గారి సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తారు. కాంట్రవర్సీలు నడిచాయి, కాంట్రవర్సీలు బాగానే జరిగాయి. బట్ వాట్ ఎవర్ సుకుమార్ గారు చెప్పింది ఏంటంటే ఈ సినిమాకి అంటే ప్రత్యేకించి పుష్ప సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా లేదా సాంగ్స్ పరంగా, ముఖ్యంగా సాంగ్స్ పరంగా చూసుకున్నట్లయితే అంత సక్సెస్ రావడానికి గల కారణం దేవిశ్రీ కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ అని చెప్పి సుకుమార్ గారు దేవిశ్రీ గారిని పొగిడారనమాట. సో అందుకనే చెప్పారు ఐఎమ్ నాట్ ఓన్లీ ఫర్ సుకుమార్, ఐఎమ్ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పి కాస్త మన దేవిశ్రీ ప్రసాద్ గారికి అయితే మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడంతో నేషనల్ క్రష్ గా ఉన్నటువంటి మన రష్మిక మందాన ఇంటర్నేషనల్ క్రష్ గా మారిపోయారని చెప్పి కాస్త అక్కడక్కడ కాస్త నవ్వులు పూయించారు. బట్ ఓవరాల్ గా సినిమాకి సంబంధించి పక్కన పెడితే నార్మల్ గా సుకుమార్ గారికి ద బెస్ట్ బాండింగ్ విత్ అల్లు అర్జున్ అన్న విషయం మనకు తెలుసు, చాలా ఈవెంట్స్ లో కూడా చెప్పడం జరిగింది. నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి అల్లు అర్జున్ గారు కూడా చాలాసార్లు సుకుమార్ని ఉద్దేశించి మాట్లాడారు. సో వాళ్ళిద్దరు బాండింగ్ మనకు తెలుసు. బట్ సుకుమార్ గారు ఈ ప్రెస్ మీట్ లో ప్రత్యేకించి దేవిశ్రీ ప్రసాద్ గారిని పొగడ్డం కాస్త అంటే ఏదో కొత్తగా అనిపించింది. ప్రతిసారి ఉన్నటువంటి ఇదే కాకుండా అంటే అల్లు అర్జున్ లేదంటే అల్లు అర్జున్ గారు సుకుమార్ అని కాకుండా ఈసారి కాస్త కొత్తగా దేవిశ్రీ ప్రసాద్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడడం మన మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు తండేల్తో వచ్చినటువంటి సినిమాతో ఒక మంచి క్రియేటివ్ అంటే ఈ మధ్య ఆయన మీద పడినటువంటి ఆ బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మార్క్స్ అన్ని కూడా పోగొట్టుకొని మొత్తం మీద దేవిశ్రీ ప్రసాద్ గారు జనాలను ఎంటర్టైన్ చేశారు. తండేల్ అంటే ఒక మంచి లవ్ స్టోరీ దొరికితే మరి దేవిశ్రీ కొట్టకుండా ఊరుకుంటాడా? సో ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఈ విషయాలు కాస్త జనాలందరికీ మంచి ఊరటం కలిగించాయి. సో పుష్ప సినిమాకి సంబంధించి రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయింది అండ్ ఓవరాల్ గా ప్రెసెంట్ ఇక థియేటర్స్ లో రన్ అవుతోంది. సో థ్యాంక్స్ పార్టీలో ఈ విధంగా సుకుమార్ గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్సే కాకుండా మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ అప్డేట్ కావాలన్నా సో సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.